roll camera, sound. Hello everybody, welcome to First Audience channel. Myself Bhagwan, here we have Prasan. నమస్తే. ఈరోజు మనం ది వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారి గురించి, బాస్ అభిమానించే వాళ్ళు అందరూ చిరు అని పిలుస్తారు. మన చిరు అన్న ది బాస్ ట్రిబ్యూట్ ఇస్తున్నాము మన ఫస్ట్ ఆడియన్ నుంచి. ఫస్ట్ ఆడియన్, అవును, మన అందరి వాడు అన్నయ్య, మెగాస్టార్, బాస్, ముద్దుగా అందరూ అభిమానంతో చిరు అనుకుంటారు. లెట్స్ స్టార్ట్. ఎస్. సో మన చిరంజీవి గారికి చిరు కోసం ఒక చిన్న ట్రిబ్యూట్ వీడియో చేసాము. లెట్స్ స్టార్ట్. ప్రభుత్వంతో పరిచయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనకు. ఇక్కడ వేరే లెవెల్. నాతో ఆట మొదలెట్టం. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ Expressions. కాలుచిగా తీస్తాను. అదెప్పుడో చెప్పు. ధర్మం అధర్మం అయినప్పుడు సెపరేట్ మేనరిజం. చిరంజీవి టైమింగ్ లో గ్యాప్. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. జంక్షన్ జామ్ అయిపోద్ది. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. తెలుగు సినీ ప్రయాణం డైవర్స్. Bringing up the heat now. Get ready for the show. భగవాన్ అలా చూడటం తప్పితే ఆనందం, సంభ్రమాశ్చర్యాలు, చిరంజీవి గారిని ఆ జర్నీ మొత్తం ఒక్కసారి అంటే మాట్లాడటానికి ఏమి లేవు, వావ్ అంటాం తప్పితే అది చిరంజీవి గారు. ఎగ్జాక్ట్లీ. సో చిరంజీవి గారిని నేను నేను ట్రై చేస్తున్న ట్రిబ్యూట్ ఆఫ్ మల్టిపుల్ ఏరియాస్ లో, వీడియోస్ లో, డైలాగ్స్ లో, ఐ కాంట్ ఫిట్. సో అంత చిన్నగా ఫిట్ చేయలేకపోయాను. మీ యాజ్ ఎ ఫస్ట్ ఆడియన్ గా మీరు ఆయన ఆరంభం ఏంటి? ఇండస్ట్రీ ఆరంభమే అనుకోవచ్చు. ఎలా స్టార్ట్ చేశారు ఆయన కెరియర్ ని? అంటే అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు రైజ్, చిరంజీవి గారి పీరియడ్ మొత్తం మేము చూస్తూ, చిరంజీవి గారిని చూస్తూ, ఆ జర్నీని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ మేము ప్రయాణం చేసాం. చిరంజీవి గారు ఏంటంటే అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మన తెలుగు సినీ చరిత్రకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు మహానుభావులు. వాళ్ళు చేయాల్సిందంతా సినిమా పరంగా అంతా దే కాంట్రిబ్యూటెడ్ ఎవ్రీథింగ్. దర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఓవర్. దాని తర్వాత కృష్ణ గారు వచ్చారు, సౌరభ్ గారు, కృష్ణరాజు గారు, వాళ్ళు మూడు కళ్ళు లాగా. వాళ్ళదొక జనరేషన్. ఇంకేదన్నా ఉంటే ఆ టైంలో ఉన్న మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చి అందరిని అలరించారు. వాళ్ళు చాలా గొప్పనట్లు. దాని తర్వాత దేర్ ఇస్ అంటే జనరేషన్ గ్యాప్, అలా డీసెలరేషన్ అవుతుంది కదా ఒక టైంలో. ఆ జనరేషన్ గ్యాప్ కి ఫిట్ అవటానికి ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి యువకుడు కష్టం, కసినే కన్నా ఇష్టం, ఆ ఇష్టంలో నుంచి వచ్చే కసి వేరు. అలా ప్రయాణం చేసి చెన్నైకి వచ్చి తన అందంతో, అభినయంతో, ఆసక్తితో, అనుకువతో కూడా, మెళకువతో, వాట్ నాట్ అన్ని కలగలిపి తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని, మేనరిజం ఏర్పరచుకొని, అభినయం అన్నిటితో ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అసలు
నాకు అనిపించింది ఏంటంటే జనరల్ గా స్టైల్ గురించి తెలుసుకోవాలంటే ప్యారిస్ లో యూనో ఫ్యాషన్ షోలు టీవీలో చూస్తూ ఉండేవాడు. కానీ చిరు మూవీకి వెళ్తే ఒక స్టైలిష్ ఎట్లా స్టైల్ బిహేవ్ చేయాలో లేదా స్టైల్ బట్టలు ఎట్లా వేసుకోవాలో ఒక 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 టఫ్ గా ఉండే స్టైల్నెస్ ఉంటుంది చూడండి. అంటే ఒక మాస్ ఫెలో పిక్చర్ స్టైల్ యూనో చూసాం అంత రఫ్ ఆడి చేస్తా అట్లాంటి ఒక ఒక స్టైల్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు జనాలు. సో దాట్స్ హౌ టూ స్టైలిష్ వాకింగ్ అని యూనో ఒక చిన్న టర్నే ఆయన ఇట్లా అంటే టర్న్ ఇట్ సెల్ఫ్ బీభత్సమైన స్టైల్ ఉండేది ఆయన. యా ఓవరాల్ గా. సో ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, ఆయన నంబర్ 1. సో ఆయన నంబర్ 1 జర్నీ అంటే ఎలా అయ్యారు? సో కైండ్ ఆఫ్ ఆయన అంత స్టేట్ కి ఎలా రీచ్ అయిపోయారు? చిరంజీవి గారు, నేను చెప్పాను కదా, ఆ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు డెఫినెట్ గా ఆ తరానికి ఈ తరానికి వారధిగా ఉంటూ ఆ తరం యొక్క అభినయాన్ని మెళకువల్ని చూపిస్తూ ఈ తరానికి కావలసిన ఆ మోడర్న్ ఏదైతే అన్న స్టైల్. చిరంజీవి గారి గొప్పతనం ప్యారిస్ నుంచి వస్తే చిరంజీవి గారు ఎవరు? అతను మామూలు కోటీ షర్ట్ వేసుకొని నేను మీ వాణ్ణి మామూలు మనిషిని అని చూపిస్తూ అందులో ప్యారిస్ స్టైల్ చూపించేవాడు. Exactly. అది చిరంజీవి గారు. అవును. ఆ స్టైల్ వేరు, నటన చెప్పాను కదా. మళ్ళీ వాళ్ళందరి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ మోడర్న్ జనరేషన్ కావాల్సిన అన్ని మేనరిజమ్స్ కానీ స్టైల్ కానీ ఆయనకి సెపరేట్ ఉంటుంది. మనం చెప్పే పని ఉంది, చేసావా అంటాం అన్నిట్లో. అంటే ఇది ఒక సెపరేట్, అంటే ఇప్పుడు మనం ఏదైనా డిష్ ఇచ్చాము దానికి ఒక సెపరేట్ చెర్రీ యాడ్ చేయడం, అవును. ఒక సెపరేట్ స్టైల్ యాడ్ చేయడం, తనకంటూ ఒక మార్క్ గా, మళ్ళీ అది బిట్ లేకుండా అవును. యాక్సెప్ట్ చేసే విధానంగా, అది చిరంజీవి గారు. Exactly. ఇక ఆ ప్రస్తుత అంటే ఆ నెంబర్ 1 పొజిషన్ కి డెఫినెట్ గా ఆ స్థానానికి రీచ్ మనమేంటి ఇప్పటికీ గుండెల్లో ఆ తరం వాళ్ళందరికీ నెంబర్ 1 చిరంజీవి గారే. అండ్ ఆ చిరంజీవి గారి అలా వెళ్ళటానికి కారణం ఒకటి, తెలుగు సినిమా చరిత్రని ఒక మలుపు తిప్పిన బ్రేక్ డ్యాన్స్. Yes. ఆ బ్రేక్ డ్యాన్స్ ఒరవడిని తీసుకొచ్చేసి దాని తర్వాత నటన మాత్రం ఏం తక్కువ, అటు మాస్ కి మెగాస్టార్, క్లాస్ కి కింగ్, ఈ కుటుంబంలో ఒక అల్లరిచిల్లర కొడుకులాగా నటించగలరు. అదే అల్లరిచిల్లర కొడుకు అందరికి ఆదర్శవంతమయ్యేటట్టు చేయగలరు. నవరసాలు పండించి మెప్పించి చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి తాతయ్యల వరకు అందరి హీరోగా అందరి వాడిగా అయ్యారు కాబట్టి మెగాస్టార్ నెంబర్ 1 అయ్యారు. Exactly. Yeah. అది. Got it. Yeah. Exactly. మీరు అన్నట్టే ఎస్, చిరు అభిమానుల హృదయాలే ఆల్వేస్ నెంబర్ 1. అండ్ ఆయన నెంబర్ 1 స్థానం ఎలా ఉంటుందంటే ఎప్పటికీ నెంబర్ 1 స్థానంలోనే ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ఆయన చేసే యాక్షన్స్ కానీ ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఆసమ్, సూపర్ స్టైలిష్ అండ్ చాలా స్టైల్గా ఉంటుంది. అండ్ జస్ట్ టు అండర్స్టాండ్ ఆయన ప్రత్యేకతలు ఏంటి అండ్ కైండ్ ఆఫ్ ఆయన మూవీస్, స్పెషల్ మూవీస్ ఏంటి మీకు, దిస్ ఇస్ ద మూవీ రా అన్న ఫీలింగ్ కలిగించినాయి ఏంటి? ఆ ప్రత్యేకతలు అంటే ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ కదా, కమల్ హాసన్ గారిలో యాక్టింగ్ స్కిల్స్, రజనీకాంత్ గారు స్టైలిజం, స్టార్డమ్, ఈ రెండు కలగలకి మన కలయికే మన చిరంజీవి గారు. అయితే చాలా రోజుల తర్వాత బాలచంద్ర ఆయన గారు మెన్షన్ చేశారు అండ్ స్పెషాలిటీ ఇన్ పర్సనల్ ఏంటంటే ఆయన పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అనే దానికి ఒక నిఘంటువు గానీ ఒక ఎన్సైక్లోపీడియా ఉందంటే అది చిరంజీవి గారు. ఒక ఇన్స్పిరేషన్ కి ఒక సింబల్ అంటే చిరంజీవి గారు. ఇక ఎవరిని ఇన్స్పైర్ చేయలేదు చిరంజీవి గారు, సగం ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి గారు ఇది ఇన్స్పిరేషన్ తో వచ్చారు. మనం కూడా ఈ రోజు ఏదైనా చేస్తున్నామంటే అమ్మా మన చిరు చేశాడు, హీరో అంటే చిరంజీవి, చిరు సచ్చి, అది స్పెషాలిటీ. ఇక సినిమాలకు వస్తే అసలు మనం కూడా చిరు అంటే ఏ హీరో అన్నట్టు, ఏ చిరు అని అంటే అంత హ్యాబిట్ ఆఫ్. నా చిన్నప్పుడు మొత్తం చిరు అంటే హీరో అంటే చిరంజీవి స్టైల్, చిరంజీవి హెయిర్ స్టైల్ ఉండేది, చిరంజీవి ఎట్లా అంటూ ఉండేది. అసలు ప్రతి ఒక్కళ్ళు, అసలు అమ్మాయిల దగ్గర అయితే ఎట్లా అంటాం, ఆ కళ్ళు, చిరంజీవి గారి స్పెషాలిటీ ఏంటంటే కళ్ళు, అది కళ్ళు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర. ఫిల్మ్స్ వస్తే టర్న్ నాకు గుర్తుంది ఏంటంటే అంటే చిరంజీవి గారు ఇంపాక్ట్ వేరు, అందరూ కొడతారు, ఇంపాక్ట్ అనమాట. గ్యాంగ్ లీడర్ ఫస్ట్ నాకు అసలు ఒక స్క్రీన్ మీద గ్యాంగ్ లీడర్ గా వచ్చి ఆ అవతారం, అది ఇట్లా ఇంక్రెడిబుల్ అనమాట. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ సీన్.
దట్స్ హౌ ఇస్ మెగాస్టార్. Huh. నార్మల్ స్టార్ కాదు, మెగాస్టార్ అంతే, Huh. గ్యాంగ్ లీడర్. దాని తర్వాత ఘరానా మొగుడు. దాని తర్వాత నాకు బాగా ఇప్పటికీ అంటే నాకు ఒక సోషల్ అవేర్నెస్ కి ఒక కసి తీసుకొచ్చింది రుద్రవీణ. చిరంజీవి గారు చేసింది అసలు ఇట్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అది Exactly. అవును. అదొకటి మూవీ. దాని తర్వాత అంటే ఘరానా మొగుడు అదొక సెగ్మెంట్ అది. అవును. దాని తర్వాత అంటే అన్నీ ఉంటాయి, కానీ మనకి ఒక సెపరేట్ ఉంటుంది కదా. Yeah. ఠాగూర్, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, అంటే జంధ్యాల గారి సినిమా చంటబ్బాయి. ఇట్లా ఎంత వెర్సటైల్ అంటే నేమ్ ఇట్. చిరంజీవి గారు ఈ పాత్ర చేయలేని చెప్పండి, విజేత. Yeah. మనల్ని ఏడిపిస్తారు విజేతలు, Huh. చంటబ్బాయిలో నవ్విస్తారు. ఒకే సినిమాలో ఇప్పుడు మీనాక్షి శేషాద్రి చేశారు ఆవిడ ఆపద్ బాంధవులు. సో దట్ ఈస్ వేర్ ద యాక్షన్ ఈస్. చిరంజీవి గారు అజలం లోకి వెళ్తారు. అతనికి హీఈస్ మెంటలీ స్టేబుల్, బట్ బీయింగ్ మెంటలీ స్టేబుల్ హీ హ్యాస్ టు యాక్ట్ అన్స్టేబుల్. Yes. ఆ యాక్టింగ్ సీక్వెన్స్ నాకు తెలిసి అంటే మిగతా స్టార్స్ అవకాశం రాకుండా వచ్చు, కానీ ఇంత ఘనంగా 100% ఎవరు చేయరు. Exactly. అది చిరంజీవి. అవును. అలాగా అన్ని రకాల మూవీస్ చేశారు, చేస్తూనే ఉంటారు. ఆయన ఇప్పుడు చూడు అసలు ఆయన ఏజ్ ఎంత అసలు మాట్లాడకూడదు మనం. Exactly. మనతో పాట మనకన్నా యంగ్గా Huh. అసలు జిమ్ చేయటం ఏంటి, ఎక్సర్సైజ్ చేయటం ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ నటన ఏంటి, ఆయన చేస్తూనే ఉంటారు, చేస్తారు కూడా. అండ్ దట్ ఈస్ వై ఈజ్ మెగాస్టార్. Exactly. అండ్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ అద్భుతంగా ఎంత చిన్నైనా కానీ మాట్లాడాలన్నా ఆ ఫ్రీడమ్ ఇస్తారు. వెళ్ళిపోయి అందరినీ ప్రోత్సహిస్తుంటారు. నీకెందుకు, నేనున్నా, నువ్వు నన్ను చూసి వచ్చావు, నేను నీ తోడున్నా అని. అసలు అదొక అద్భుతం అన్నట్టు. ఆయన స్పీచెస్ నేను జనరల్ గా మోటివేషనల్ గా ఫీల్ అయ్యే ఉంటాయి అన్నట్టు. ఎంత డౌన్ టు ఎర్త్ ఉండి ఎవరికైనా సరే ఇన్స్పైరింగ్ గా. సూపర్ అసలు. హ్యాట్స్ ఆఫ్ బాస్. వీఆర్ మీరు ఎప్పటికీ గుండెల్లో. ఆయన ప్రత్యేకత అన్నావు చూసావా, ఆ ప్రత్యేకతే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ ప్రత్యేకత అనుకువ ప్రోత్సాహం. అతను అందరి వాడు, అందరికీ ఆయన కావాలి. ఆయన అందరి వాడు ఒకటే కాదు, అవును. అందరికీ అండ్ అందరూ కూడా ఆయన కావాలి. దట్స్ హౌ యు గో. ఎగ్జాక్ట్. సంబంధం లేదు. చివరిగా చిరంజీవి గారికి స్థానంతో సంబంధం లేదు. ఆయన గారు ఆ తరానికి మా తరానికి వారధి సారథి, మన తరానికి ఆద్యుడు అగ్రజుడు, నవతరానికి ఆరాధ్యుడు. చిరంజీవి గారి స్థానం అంకెలకు మించినది అనితర సాధ్యం. వచ్చినా రాకున్నా, ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఆయన స్థానం ప్రస్థానం తెలుగువారి గుండెల్లో కని విని ఎరుగని చెరగని సుస్థిర స్థానం, అగ్రస్థానం. చిరు గురించి మాట్లాడుతుంటే ఇక అగైన్ మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ మళ్ళీ క్రియేట్ చేద్దాం, ఇంకా క్లుప్తంగా మాట్లాడుకోవడానికి. అన్న అచీవ్మెంట్స్, యూనో చేసేవి పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇంత షార్ట్ పీరియడ్ లో మీ అనుభవం అంతా షేర్ చేసినందుకు. యా, ఐ థింక్ వీఆర్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్. ఇట్స్ మై ప్లెజర్. ట్రిబ్యూట్ టు చిరంజీవి గారు చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి ఫ్యాన్స్ గురించి ఒకటి చెప్పాలి. చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఇక్కడ కల్ట్ స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు. యా, అట్లా ఉంటది అనమాట. అవును, మామూలుగా ఉండదు. అవును. అండ్ ఇప్పటికీ చిరంజీవి గారికి అభిమానులు అలానే ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు అలా నిలిపారు, అలా నిలుపుకున్నారు. చిరంజీవి గారి అభిమానులు అందరూ. అండ్ ఇన్ఫాక్ట్ అన్నకి చిరంజీవి గారి అభిమానులు కాంతి ఎవరు, తెలుగు వాళ్ళు. అన్నకి అందరం కూడా అభిమానులే. అండ్ లైక్ హీఈస్ లైక్ సూపర్ ఇన్స్పైరింగ్ అండ్ లైక్ ఇన్ ఆల్ ది ఏరియాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూనో చూడండి, మనం ఆపలేకపోతున్నాం. అవునవును, ఆపలేని పరిస్థితి. చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అగైన్. మనల్ని ఇన్స్పైర్ చేసింది కూడా చిరంజీవి గారు. ఎగ్జాక్ట్లీ. ఆయన అండ్ బ్లెస్సింగ్స్ తో యూనో వి వర్ జస్ట్ టాకింగ్ అండ్ స్టార్టెడ్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తప్పులు ఉంటే క్షమించండి. డిస్క్లైమర్ కాదు, రిక్వెస్ట్. డైరెక్ట్. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ లైక్ గాడ్ ఫర్ ఒక మెనీ. ఇంకా తెలుగు సీజన్ ఐడియల్, ఇది డెమి గాడ్, ఇక అలా చెప్తూ పోతూనే ఉంటే లీడర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. చిరంజీవి గారు మీరు కూడా మమ్మల్ని క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Subscribe the channel First Audience Jay Chiranjeeva, and bye bye. Like it, share it, subscribe. Bringing up the heat now.